నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు, ప్రవాస తెలుగువారు, ఇలా ఎవరైనా కానీ స్వదేశానికి దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? సాంస్కృతిక పరిమళాలని పంచిపెట్టడం మాత్రమే చేస్తారా, లేదా వృత్తి వ్యాపారాల్లో రాణించడం మాత్రమే ఒక లక్ష్యంగా ఉంచుకుంటారా? ఇవి కాకుండా సమాజ సేవ వైపు నడిచేటువంటి వాళ్ళు ఎంతమంది? వాళ్ళల్లో మహిళల స్థానం ఎలాంటిది? ఈ ప్రశ్నలకు సమాధానమే సీతా కౌలూరి. హలో ఎన్ఆర్ఐలో మనతో స్పెషల్ గెస్ట్గా ఉన్నారు. ఆమెను అడిగి అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐల యాక్టివిటీస్ ఏంటి, స్వచ్ఛంద సేవలో ఆమె రోల్ ఏంటి అనేటువంటి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీతా కౌలూరి గారు, నమస్కారం. నమస్తే అండి. హలో ఎన్ఆర్ఐకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా రకాలుగా భాష, సంస్కృతి ఇటువంటి అంశాలపైన ప్రతిసారి చర్చలు జరుగుతూ ఉంటుంది. అంటే మహిళలు రాణించడానికి విదేశాల్లో ఉన్న అవకాశాలు ఏంటి? సీతా కౌలూరి గారికి ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి ఈ విషయంలో? అక్కడ మహిళలు అంటూ పురుషులు అంటూ అంత పెద్ద డిఫరెన్సియేషన్ అయితే నాకేం కనిపించలేదు. ఎవరైనా లైక్ మనం ఇప్పుడు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడికి వెళ్తున్నాము, లేదంటే అక్కడ ఎంఎస్ చేస్తానికి చాలామంది వస్తున్నారు. కాబట్టి మన దగ్గర కనుక కేపబిలిటీ ఉంటే మనం ప్రూవ్ చేసుకుంటానికి అసలు మనకి ఎట్లాంటి ఆటంకం అనేది అయితే ఉండదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు, కానీ అసలు అక్కడికి వెళ్ళాలనేది ఒక పెద్ద సమస్య కావచ్చు. మన దేశం లాంటి దేశంలో ఆడపిల్లలకి చదువు అనేది, ఉద్యోగం అనేది, ఇలా రకరకాల దశలుగా అనేక ఆటంకాలు దాటుకుని అసలు దేశం కాని దేశంలోకి వెళ్ళాలనే ఆలోచన ఆడపిల్లలు చేయడం అనేది చాలా అసాధ్యం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న దాన్ని బట్టి కనుక మనం కంపేర్ చేసుకుంటే, ఒకప్పుడైతే అమ్మాయిని 10th అవ్వగానే ఓకే కొంచెం తనకి చదవటం రాయటం వస్తే చాలు, రామాయణం భారతం చదువుకుంటుంది, ఓకే 5th క్లాస్ చదువుతుందా చాలా ఆపేసే పెళ్ళి చేసేద్దాం అనేవాళ్ళు. ఆ తర్వాత 10th వరకు చదివించేవాళ్ళు. ఇప్పుడు అండి ఎట్లా ఉంది అంటే అమ్మాయి కూడా తన కాళ్ళపైన తను నిలబడాలి, తను జాబ్ చేయాలి అన్న ఉద్దేశంతో చాలామంది పేరెంట్స్ ఉన్నారు. కాబట్టి అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేయగలుగుతున్నారు, పేరెంట్స్ సపోర్ట్ చేసినంత వరకు. కానీ అంటే లైఫ్ స్టైల్ విషయంలో మనం కొన్ని విషయాలు దాచుకోకుండా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే అమెరికా లాంటి లైఫ్ స్టైల్ని చూసిన తర్వాత ఇక్కడ ఇండియాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మీరు అన్నట్టుగా 5వ తరగతి చదువుకొని భర్తకి లెటర్ రాసేటువంటి శక్తి ఉంటే చాలు అని చెప్పని చదువు ఆపేసే దేశంలో అవును ఆడవాళ్ళకి సముచితమైన స్థానం లేదా గౌరవప్రదమైన స్థానం ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే ఇక్కడ మన దేశంలో అయితే కనుక నాకైతే ఆడవాళ్ళకి ఇవ్వవలసినంత గౌరవం ఇస్తున్నట్లయితే కనిపించలేదండి. ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకైతే అనిపించలేదు. ఎక్కడో అక్కడ ఓకే మన లెక్చరర్ చూడండి, ఎవరైనా మన లెక్చరర్ వచ్చారు అని అంటే అది చూడరా ఎంత బాగా చెప్పింది అని అంటారు. చెప్పలేదు అని అంటే అది అసలేం చెప్పట్లేదు, అది అన్నది మాత్రం వదలట్లేదు. మంచి చేసినా చెడు అయినా అది అక్కడే గౌరవం కనిపించదు. అంటే ఆడవాళ్ళని తోలనాడే సంస్కృతి ఇంకా ఉంది ఇక్కడ అని చెప్పని మన నరనరాల్లో జీర్ణించుకుంది. పైకి మాత్రం అందరూ చాలా గౌరవం ఇస్తున్నట్టు మాట్లాడతారు, కానీ నేను ఇక్కడ మొత్తం నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ కంప్లీట్ చేసుకుని వెళ్ళాను. కాబట్టి చిన్నప్పటి నుంచి నాది కో ఎడ్యుకేషన్ స్కూల్. సో నాకు తెలుసు వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఆడవాళ్ళకి అనేది. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంటే టాప్ టు బాటమ్ స్కాన్ చేయని వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళని చూపించండి. అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ లేదా ఇలాంటి థింకింగ్, ఇలాంటి యాటిట్యూడ్స్ విషయంలో అమెరికాలో మీరు ఇంతకంటే భిన్నమైనటువంటి సమాజాన్ని చూసారా? అక్కడ అసలు ఆడవాళ్ళు ఓకే వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ అదంతా కంప్లీట్ మనకి డిఫరెంట్ ఉంటుంది కదా, ఎవరేం పట్టించుకోరు, చాలా క్యాజువల్గా మూవ్ అవుతారు అనమాట. నువ్వేం వేసుకోవచ్చు, ఇప్పుడు నేను అక్కడ నేను ప్యాంట్స్ వేసుకుంటాను, జీన్స్ వేసుకుంటాను, ఇక్కడ వేసుకున్నాను అని చెప్పి నేను బయటకు వచ్చాను అనుకోండి, నేను అసలు వాళ్ళు చూసే వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే మాకు చాలా కాన్షియస్గా ఉంటుంది. నేను అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ప్యాంట్ షర్ట్ అయితే వేసుకోను. ఇక్కడ జరిగేటువంటి కొన్ని సంఘటనలు వింటున్నప్పుడు, నిర్భయ లాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని మాత్రం ప్లీజ్ గుర్తు చేయొద్దు. నాకు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను మెడికల్ స్టోర్కి వెళ్ళాను అనమాట, మెడిసిన్స్ తెచ్చుకుందామని. వాళ్ళు అడిగారు ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని. ఎస్ అన్నాను. ఓకే ఇండియా ఈజ్ రేపిస్ట్ కంట్రీ రైట్ అని అడిగారు. నాకు అసలు ఏం మాట్లాడాలి అనేది అసలు నిజంగా కొంచెం సేపు అయితే నేను అలా చూశాను. అతను ఇంకా అర్థం చేసుకుని ఇంకా తర్వాత అయితే కనుక ఇంకేం ప్రొలాంగ్ చేయలేదు ఆ టాపిక్ని. బట్ చాలా బాధ అనిపించింది. మనకేంటి అంటే మనకి ఒక ఇమేజ్ మనం క్రియేట్ చేసుకున్నాము,
మన మ్యారేజ్ సిస్టమ్ గురించి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. అలాంటిది అసలు ఆ అమ్మాయిని అంత దారుణంగా అతను ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు అసలు లైక్ నేనేం మాట్లాడిపోయాను నిజంగా. కానీ ఇండియాస్ డాటర్ అని చెప్పిన ఒక డాక్యుమెంటరీ బీబీసీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇండియాలో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే నిర్భయ ఘటన పైన వచ్చిన వ్యతిరేకత కంటే ఇది ఎక్కువ వచ్చింది అనుకోవచ్చు. మీడియాలో అంత విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే రెండు భిన్నమైన సమాజాలను చూశారు కాబట్టి ఇండియా ప్రవర్తిస్తున్న తీరులో చూస్తున్నటువంటి కోణంలో వాస్తవం ఉందని చెప్పి అనుకోవచ్చా? అంటే ఆ డాక్యుమెంటరీ గురించి డాక్యుమెంటరీ నేను యాక్చువల్లీ ఆ డాక్యుమెంటరీ మర్చిపోయాను. బట్ నేను ఒకటే అనుకుంటాను ఏంటి అంటే నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. నిజం యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా గట్స్ కావాలి. కాబట్టి రైట్. సీతా కౌలూరి గారి క్వాలిఫికేషన్స్ ఏంటి అమెరికా వెళ్ళడానికి? సీతా కౌలూరి గారు పడినటువంటి శ్రమ కానీ? నా శ్రమ అంటే నేను మాస్టర్స్ చేశానండి ఇక్కడ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ అంటారు కదా. సో ఎంసీఏ చేశాను. కంప్లీట్ అయినాక యాక్చువల్లీ నేను జాబ్ సర్చ్లోకి బయటకు వచ్చిన టైం ఏంటి అంటే చాలా బ్యాడ్ టైం అనమాట. 2000 ఇస్ లైక్ అప్పటికి మొత్తం ఐటీ మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. మనకి Y2K ప్రాబ్లం వచ్చింది కదా. సో దానివల్ల నాకు జాబ్ దొరకటం కొంచెం కష్టమైంది. ఫస్ట్ ట్రైనీగా జాయిన్ అయ్యి ఆ తర్వాత చిన్న చిన్న కంపెనీస్లో చేసుకుంటూ నాకు సత్యం కంటే ముందు నేను ఐబిఎంలో వర్క్ చేశాను. సో ఐబిఎంలో నాకు జాబ్ రావడానికి 4.5 years పట్టింది. సో 4.5 years అసలు మన రెజ్యూమే వాళ్ళు పిక్ చేయాలి అంటే మన రెజ్యూమేలో ఒక బ్రాండ్ నేమ్ కంపెనీ అయితే కంపల్సరీ ఉండాలి. అది లేకపోతే అసలు షార్ట్ లిస్ట్ కూడా చేయరు. అట్లా తీసి అలా పక్కన పడేస్తుంటారు అనమాట. సో నాకు 4.5 years పట్టింది. వన్స్ ఐబిఎంలో జాయిన్ అయ్యాక ఐబిఎం నుంచి నేను సత్యంకి రావటం, సత్యం నుంచి ఇంకా ఆన్సైట్ ఆఫర్ వచ్చి ఆన్సైట్ వెళ్ళటము, అదంతా అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఆన్సైట్ వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాను అని అనుకుంటానని కూడా నేను అనుకోలేదు. కాకపోతే అది అలా కలిసి వచ్చేస్తుంది. ఇంకా అట్లా వెళ్ళిపోయాను అనమాట. సో సత్యం ఈజ్ మై టర్నింగ్ పాయింట్ అని చెప్తాను నేను. మీ ఫ్యామిలీలో ఎవరైనా అంటే హై లెవెల్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు లేదంటే అమెరికా యానం చేసిన వాళ్ళు ఇట్లా ఎవరైనా ఉన్నారా? అలాంటి ఇన్స్పిరేషన్స్ నుంచి ఏమైనా ముందుకెళ్ళారా? అసలు మీ ఫ్యామిలీ వృత్తి ఏంటి? మా డాడ్ వచ్చేసి ఆయన ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఎవరు ఐటీ ఫీల్డ్లో అయితే లేరు. ఫస్ట్ నేనే ఐటీ ఫీల్డ్లోకి వచ్చింది. దాని తర్వాత యుఎస్ వెళ్తాం కూడా మా ఫ్యామిలీ తరపు నుంచి నేనే ఫస్ట్. అంటే సత్యం గురించి మీరు సత్యంలో పనిచేశారు. సత్యం టర్నింగ్ పాయింట్ అన్న సత్యం యాక్చువల్గా భారతీయ ఐటీ చరిత్ర కూడా ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఒక స్కామ్, ప్రపంచం మొత్తాన్ని కదిపేసిన ఒక స్కామ్. అంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ ఇలా ఉంటాయా? అంటే ఇండియా ఈజ్ ఎ రేపిస్ట్ నేషన్ అన్నట్టుగానే ఇండియన్ ఐటీ కంపెనీస్ ఆల్సో ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ని తెచ్చుకుంటారా అనే ఇమేజ్ని తీసుకొచ్చింది. ఎంతమందికి ఆపర్చునిటీ సత్యం ఇచ్చిందో అంతమంది ఆ ఇన్సిడెంట్ తర్వాత జాబ్ వదిలేసి బ్యాక్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, జాబ్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది అయితే మాత్రం నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నేనైతే సత్యం రిజైన్ చేసిన రోజు లిటరల్గా ఏడ్చాను. అసలు నేను ఏడ్చే రకం కాదు, అలానే ఏడిపించే రకం అని మాత్రం అడగద్దు. నేనైతే అసలు దేనికి ఎంత బాధాకరమైన సిచ్యుయేషన్ వచ్చినా నేనైతే ఏడవను. అలాంటిది సత్యం రిజిగ్నేషన్ పేపర్ సత్యం అదే సబ్మిట్ చేసేటప్పుడు ఇంకా అలా ఏడ్చేసాను అనమాట. నేను అక్కడ అప్పుడు యూఎస్లో ఉన్నాను, క్లయింట్ లొకేషన్లో వర్క్ చేసుకుంటూ. ఈ ఇన్సిడెంట్ అయింది. ఇంకా అక్కడ మా కాంట్రాక్ట్ పోవటము, ఎంప్లాయీస్ అందరినీ వెళ్ళిపోమంటాం అంతా అయిందనమాట. ఆ లోపలే నేను మళ్ళీ H1 ఫైల్ చేసుకుంటాము, నాకు H1 అప్రూవల్ రావటము. అది ఒక పక్కన అప్పటికీ నాకు జాబ్ ఆఫర్ చేతిలో ఉండింది, వేరే జాబ్ ఆఫర్ H1 నుంచి. నేను సత్యం నుంచి L1 మీద వెళ్ళాను. సో అసలు నేను బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ బట్ 4.5 years నేను సత్యంలో వర్క్ చేసినప్పుడు నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. ఆయన ఒక బేబీలా పెంచుకున్నారు, పెంచుకున్న బేబీనే చంపేసినట్లు చాలా బాధగా ఫీల్ అయ్యాం అనమాట. నేనే కదా, నాతో పాటు మా క్లయింట్ లొకేషన్లో ఆల్మోస్ట్ ఒక 15 members సత్యం ఎంప్లాయీస్ ఉండేవాళ్ళం అనమాట. సో అందరిది అదే ఫీలింగ్, చాలా బాధ అనిపించింది. ఇంకెందుకో కానీ ఒక రకమైన అటాచ్మెంట్ అనుకోవచ్చు. ఎంప్లాయీగా మీరు అలా ఫీల్ అవడంలో అర్థం ఉంది. కానీ బయట నుంచి చూస్తే ఒక ఐటీ పర్ఫార్మర్గా, ఒక ఐటీలో ఉన్నటువంటి ఒక అనలిస్ట్గా మీరు ఎలా చూస్తారు సత్యం ఇన్సిడెంట్ని? బయట ప్రపంచం అసలు ఎలా చూసింది, మీరు ఎలా చూస్తారు?
ఎవరైనా ఒకటే నాకు తెలిసిన సర్కిల్ వరకు అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. నేనున్న కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 300 తెలుగు పీపుల్ ఉంటారనమాట. సో డెఫినెట్గా దీని గురించి డిస్కషన్స్ అవుతూనే ఉంటాయి కదా. ఒకరోజు ఇట్లనే డిస్కస్ చేసేటప్పుడు ఓన్లీ ఆయన ఒక్కడి వల్లే ఇది అవుతుందా అని అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఈవెన్ నేను అదే అంటాను, ఒక్కడి వల్ల అయ్యే పని కాదు అది. ఆ విధంగా మొత్తం అన్ని బుక్స్ కుక్ చేసి చేస్తామనేది ఇట్స్ లైక్ ఇంపాసిబుల్. కాబట్టి చాలా హై లెవెల్ సపోర్ట్ ఉంటుంది. సో ఎవరు సపోర్ట్ చేశారు, ఎందుకు చేశారు అనేవి మనకి తెలియదు కాబట్టి మనం దాని గురించి ఓపెన్గా మాట్లాడాలి. సీత గారు, ఒక ఐటీ ఎంప్లాయీగా, ఒక వెబ్ డెవలపర్గా రకరకాల రోల్స్లో బిజీగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీకి చేసేటువంటి సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఇటువంటి వాటి విషయంలో మీ రోల్ ఎలాంటిది? నేను యూఎస్కి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నది ఏంటి అంటే, మనకి ఉన్న దానిలో కొంత పర్సంటేజ్ లేని వాళ్ళ కోసం హెల్ప్ చేయాలి అని. నిజంగా యూఎస్ వెళ్ళిన తర్వాత మనం చాలా నేర్చుకుంటాము. అక్కడ చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలను చూస్తే వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీలోంచి 10%, 20% అని చెప్పి పక్కన పెట్టేసి వాళ్ళు చేసే వాళ్ళు ఇంకా ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తానికి ఆ మైండ్ సెట్ ఉంటుంది చూడండి. ఆ పిల్లలు చూసి ఇంకా చాలా నేర్చుకుంటాం అనమాట. సో వెళ్ళినాక నాకు కూడా ఇంకా కొంచెం ఈ హెల్పింగ్ నేచర్ బాగానే అలవాటు అయిందని చెప్పుకోవచ్చు. అంటే అది అమెరికన్ కల్చర్లో ఉందంటారా? ఇక్కడ ఇండియాలో అయితే అలాంటి పద్ధతులు ఎక్కడ కనబడమంటారా? ఎందుకంటే అమెరికా అంటే ఒక క్యాపిటలిస్ట్ నేషన్, అదొక దోపిడీదారుల స్వర్గం, ఇట్లాంటి ఆలోచనలు, ఇలాంటి నమ్మకాలు, ఇలాంటి ఫీలింగ్స్ చాలా మందిలో ఉన్నాయి. అంటే మీరు చూసిన కోణంలో అటువంటి ఏం కనిపించలేదు? నేనైతే ఇక్కడ ఫేస్ చేయలేదు. నేను ఇంకా అక్కడ కొన్ని నేర్చుకున్నాను. ఓకే, మన భారతీయ సంస్కృతి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎవరి కల్చర్ వాళ్ళది. సో మనకు ఒక సేయింగ్ ఉంది కదా, వెన్ యూఆర్ ఇన్ ఎ రూమ్ బీ లైక్ ఎ రోమన్ అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలాగా మనం మారుతామా, స్టిల్ మన కల్చర్ని కంటిన్యూ చేసుకుంటామా అనేది పక్కన పెట్టేస్తే, బట్ మంచివి ఎక్కడున్నా మనం నేర్చుకోవచ్చు అనటంలో వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా పిల్లలకి, ట్రాష్ బాయ్స్ లైక్ చెత్త ఏరుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది ఆ స్టూడెంట్స్కి వాళ్ళు చూపిస్తారు అసలు. అలాగే ఒక పోలీస్ మ్యాన్, ఒక కాప్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది చూపిస్తారు. అలా చూపించినప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ కిడ్ అనమాట, వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు జనరల్గా మనం విజిట్ చేస్తానికి వెళ్ళినప్పుడు ఏమవుతావురా నువ్వు పెద్ద అయ్యాక అని అడుగుతాం కదా. అడిగినప్పుడు వాడు ఏం చెప్పాడో తెలుసు నాకు, నేను ట్రాష్ బాయ్ అవుతానని చెప్పాడు. అంటే ఏంటంటే ఒక ట్రాష్ బాయ్కి ఇచ్చే రెస్పెక్ట్ ఎట్లా ఉంటుందంటే, వీడు చెత్త ఏరుకునేవాడు అని తీసి పడేరు, మనందరి చెత్త తీస్తున్నాడు కాబట్టి మనం వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది చూసిన తర్వాత వాడు ఆ విషయం నాకు చెప్పిన తర్వాత మనం ఎందుకు మన దగ్గర పనిచేసే వాళ్ళని ఇంత చులకనగా చూస్తాము అనిపిస్తుంది. మనకు మనుషులు ఎక్కువ అయిపోవడం అలా చూస్తాం. లైఫ్కి వాల్యూ లేదు ఇక్కడ, అక్కడ లైఫ్కి వాల్యూ ఉంది. ఇంత నేర్పిస్తున్నటువంటి అమెరికా సమాజంలో, అమెరికాలో ఉంటూ కూడా తెలుగు అసోసియేషన్లు ఎందుకని అన్ని నంబర్ పెరిగిపోతుంది? ఇప్పుడు ఒకప్పుడు తానానో, నాటానో, ఆటానో ఇట్లాంటి పేర్లు మాత్రం వినబడాయి. ఇప్పుడు ఒక వీధికి ఒక సంఘం వస్తున్నట్టుగా, తెలుగు వాళ్ళు ఒక్కొక్కరు ఒక సంఘం పెట్టుకుంటున్నట్టుగా ఉంది ప్రచారం. నేను యాక్చువల్లీ నా హాబీ ఏంటంటే ఒక రేడియోలో షో కూడా చేస్తూ ఉంటాను. అక్కడ నాకు చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఇది. వాళ్ళు ఏం అడుగుతారనంటే మీలానే అడుగుతారు, ఎందుకు ఇన్ని అనేసి. సో మనం 1990 తీసుకుంటే అప్పుడు మన ఇండియా నుంచి ఎంతమంది వెళ్ళారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీకి ఒకళ్ళు ఆల్మోస్ట్ యూఎస్లో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. అంతమంది ఉన్నప్పుడు ఒక అసోసియేషన్ ఉంచుకుంటే వాళ్ళ నీడ్స్ ఎంతమంది ఫుల్ఫిల్ చేస్తారు? ఫస్ట్ తానా వచ్చింది, ఆ తర్వాత మన ఆట వచ్చింది, తర్వాత నాటా వచ్చింది, తర్వాత నాట్స్ వచ్చింది. ఇవి కాక వచ్చింది మధ్యలో. ఇవి కాక ఏ సిటీకి ఆ సిటీ ఒక లోకల్ అసోసియేషన్ ఉంది, లేకపోతే సిటీకి 2 అసోసియేషన్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే జనాలు పెరుగుతున్న కొద్దీ, ఇప్పుడు మనం ఒక క్లాస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ స్టూడెంట్సే తీసుకోండి, ఒక 200 మెంబర్స్ ఉన్నప్పుడు 4 సెక్షన్స్ చేస్తున్నామా లేదా? అట్లనే వీళ్ళు కూడా ఇంకా అంతేగాని అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఏం రాజకీయాలు చేయట్లేదు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఒక కులానికి సంబంధించి కొన్ని సంఘాలు, లేదా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి కొన్ని సంఘాలు, ఇట్లా ఒక కేటగరైజేషన్ జరిగింది. అమెరికాలో ఉన్న ప్రవాస తెలుగు ప్రజల మధ్య కూడా ఒక విభజన అనేది జరిగింది అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్లో ఎవరైతే ఉంటారో
మన నీడ్స్ ఫుల్ఫిల్ అయినాకనే పక్కన వాడికి హెల్ప్ చేయాలి అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. దట్ ఈస్ వెరీ కామన్, రైట్? సో అలాంటప్పుడు మంచి పొజిషన్లో ఎవరైతే ఉంటారో, ఇప్పుడు అక్కడ మ్యాక్సిమం తెలుగు అసోసియేషన్స్కి ఫండింగ్ ఇచ్చేది ఎక్కువ డాక్టర్స్. సో ఆ డాక్టర్స్ ఆ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తే ఓకే మావాడే కదా అని చెప్పి అందరూ వెళ్ళారు అని చెప్పేసి పక్కన వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు అని అంటే, నేనైతే నిజంగా అక్కడ వర్క్ చేసి ఉండేదాన్ని కదా అలా అంతే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే. నాకైతే ఎక్కడ అది మేబీ ఉండొచ్చేమో, వాళ్ళు ప్రెసిడెంట్ పొజిషన్ కోసం ఫైట్ జరుగుతున్నప్పుడు మరి అలాంటివి ఏమన్నా అక్కడ కనిపిస్తున్నాయేమో. కానీ నేను చాలా అసోసియేషన్స్లో వాలంటీర్ వర్క్ చేశాను. సో వాలంటీర్ వర్క్ చేసినంత వరకు అన్నిటి మధ్య ఒక సమన్వయం, మనం అందరం ఒక్కటే, కాకపోతే ఒక్కొక్క గొడుగు కింద ఒక్కొక్క యాక్టివిటీ చేస్తున్నాం అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉందా ఆ సంఘాలన్నిటి మధ్య? ఉందండి. ఎందుకంటే నేను వర్క్ చేసేది ఒక లోకల్ అసోసియేషన్, లాస్ ఏంజలస్ లోకల్ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా అని చెప్పి టాస్క్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉంది. అది ఓన్లీ LA వరకు ఉంది. అక్కడ వర్క్ చేస్తాం. ఇప్పుడు ఈ నాట్స్ అంటే మొత్తం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ కదా, అలాగే తానా, ఇవన్నీ టోటల్ మొత్తం నార్త్ అమెరికా అంతా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఆ ఈవెంట్ మా సిటీలో చేస్తున్నారు అని అంటే ఈ లోకల్ అసోసియేషన్స్ అన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ వర్క్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్వెన్షన్ చేయాలి అని అంటే అది వాళ్ళు 2 days అండ్ ఒక నైట్ బ్యాంక్వెట్ డిన్నర్ ఒకటి ఉంటుంది. సో 2.5 days అనుకోండి. సో అలా జరుగుతున్నప్పుడు బిహైండ్ ద సీన్ ఎంత వర్క్ జరిగితే ఆ కన్వెన్షన్ సక్సెస్ఫుల్గా అవుతుంది. సో అవన్నీ చూసుకుంటే వాళ్ళకున్న ఓన్లీ వాలంటీర్స్ మాత్రం సరిపోరు. సో అందుకని డెఫినెట్గా వాళ్ళందరికీ ఈ లోకల్ అసోసియేషన్స్ నుంచి హెల్ప్ అయితే కావాల్సి వస్తుంది. అలానే మేమందరం కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాం. మీరు మా అసోసియేషన్లో మెంబర్ కాదు, మేము వర్క్ చేయము అనేసి అయితే భీష్మించుకుని కూర్చోము. సో అక్కడ ఏంటి అంటే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే నేను ఈ ఈవెంట్కి వెళ్ళాను అని అంటే ఎంజాయ్మెంట్తో పాటు మన తెలుగు వాళ్ళని ఇంతమందిని కలవచ్చు అన్న ఫీల్తో మేము వెళ్తాము. సో వెళ్ళి హెల్ప్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాలు 2 అయినాయి, రాజకీయాలు కూడా అమెరికా వరకు వెళ్ళినాయి. ఎందుకంటే చాలా చోట్ల ఫండ్ రైజింగ్ కోసమని పార్టీల నుంచి, అలానే లీడర్స్, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇప్పుడు 2వ అమెరికా పర్యటనకి వెళ్తున్నారు. అంటే అటువంటి వాతావరణాన్ని అక్కడున్న ప్రవాస భారతీయులు ఏ విధంగా చూస్తారు? దాని గురించి మాట్లాడే ముందు నాకు ఒక క్వశ్చన్ మనం పొలిటికల్ లీడర్స్ని అడగాలని ఉందండి. మేబీ మీ ఛానల్ త్రూ అడగచ్చేమో, తిట్టుకున్నా పర్వాలేదు, నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఫండింగ్ కోసం వీళ్ళు పక్క కంట్రీస్కి వస్తున్నప్పుడు స్టేట్స్ బైఫర్గేషన్ కోసం ఎవరి ఒపీనియన్ అన్నా తీసుకున్నారా? నాకైతే ఏమనిపిస్తుంది అని అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్, ఇప్పటికీ స్టిల్ నేను అంతే ఫీల్ అవుతాను. నేను తెలంగాణలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్లో ఉన్నానన్న ఫీల్ అయితే నాకు రాదు. నా మైండ్ సెట్ అక్కడితో ఆగిపోయింది ఇంకా. సో అందుకని నేను స్టిల్ ఐ స్టిల్ ఫీల్ లైక్ ఐఎమ్ ఫ్రమ్ ఏపీ. అట్లనే అనిపిస్తుంది. వీళ్ళు వచ్చినప్పుడు అసలు యాక్చువల్లీ నేను వెళ్ళి అడుగుదామని అనుకుంటాను, కాకపోతే నేను పాలిటిక్స్ చాలా దూరం ఉంటాను, అందుకని అంత త్వరగా వాళ్ళ మీటింగ్. చాలా చర్చ జరిగిన తర్వాతే జరిగింది కదా డివిజన్ అనేది, ఇక్కడ జరిగింది. ఓన్లీ ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఫండింగ్ కోసం మాత్రమే చూస్తున్నట్టు, నా ఒపీనియన్ మేకర్స్ గా చూస్తలేదు అనుకుంటా. ఓట్ హక్కు లేదు కదా మీకు? మేము ఓటేస్తానికి పనికిరాము, ఇట్లాంటి ఒపీనియన్స్లో మా సజెషన్స్ తీసుకుంటానికి పనికిరాము. మరి ఓన్లీ ఫండింగ్కి ఎందుకు? మేమేంటి పెన్ని దాచుకుని మేము సేవ్ చేసినవి వీళ్ళకి ఎందుకు ఫండింగ్ చేయాలి? మేము దేనికి పనికిరాము అని అనుకున్నప్పుడు అలాంటప్పుడు, లేదంటే మీరు కావాలంటే ఫ్లైట్ తీసుకుని ఎలక్షన్స్ అప్పుడు వచ్చేసేసి హ్యాపీగా ఓటేసేసి వెళ్ళిపోండి అని అంటారు. ఐ డోంట్ నో, నాకైతే ఆ క్వశ్చన్ అసలు అడగాలని చెప్పి ఎన్ని రోజులుగానో అనుకుంటున్నాను అనమాట. సజెషన్స్కి మాత్రం మేము ఎందుకు పనికిరాము? అక్కడ కూడా ఓటింగ్ పెట్టచ్చు కదా, పెట్టి లేకపోతే ఆన్లైన్ ఓటింగ్ ఇచ్చి ఎలక్షన్స్ అప్పుడు మా ఓట్స్ కూడా తీసుకోవచ్చు కదా. అటువంటి ఫెసిలిటీ కూడా వస్తుందని చెప్పి అనుకుందాం. ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ అసోసియేషన్స్ ని ఫండింగ్ ఏజెన్సీలుగా చూస్తున్నారు అని చెప్పని రాజకీయ పార్టీ అంటే పార్టీల పరంగా కూడా ఇప్పుడు ఒక విభజన ఉంది. రాష్ట్రాల వారీగా విభజన జరిగినట్టే పార్టీల పరంగా ఏ పార్టీకి ఆ పార్టీ, ఎక్సెప్ట్ లెఫ్ట్ పార్టీస్, కమ్యూనిస్ట్ పార్టీలు తప్పితే మిగతా అన్ని పార్టీలు, బీజేపీ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం అన్ని పార్టీలు కూడా అక్కడికి వచ్చి మీటింగ్స్ పెట్టుకొని ఫండ్స్ ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉంది. దీన్ని ఎన్ఆర్ఐలు ఎలా చూస్తారు? నన్ను అడిగితే కనుక నేనైతే దానికి సపోర్ట్ చేయను అని చెప్తాను. నేనైతే వెళ్ళను అట్లాంటి మీటింగ్స్కి, అసలు అటెండ్ అవ్వను.
రైట్. ఇప్పుడు దేశంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట దత్తత తీసుకోండి, గ్రామాలను దత్తత తీసుకోండి, కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోండి, దేశం కానీ రాష్ట్రం కానీ మన ప్రజలు కష్టాల్లో ఉన్నారు, లేదా మీ సొంత ఊరు మీ జన్మభూమిని దత్తత తీసుకోండి అనేటువంటి నినాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చాలామంది ముందుకు వస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఎన్ఆర్ఎస్ అందరూ ముందుకు ఎందుకు వస్తున్నారు అని అంటే, అక్కడ చెప్పాను కదా, మేము పిల్లల దగ్గర నుంచి చాలా నేర్చుకుంటామని, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఓకే మన దగ్గర ఎనఫ్ ఉంది, ఓకే హెల్ప్ చేద్దాము ఒకళ్ళకి అన్న ఫీల్ ఉంటుంది కాబట్టి వీళ్ళు వచ్చి చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి అక్కడ ఆ ప్రచారం చేస్తానికి ఎవరైతే వచ్చారో వచ్చి మమ్మల్ని ఆ దత్తత తీసుకోమని అడిగిన వాళ్ళు ఎంతమంది దత్తత తీసుకున్నారు? ఐ డోంట్ నో నిజంగా తీసుకున్నారా లేదా అని. కాకపోతే వాళ్ళు ఇచ్చిన స్పీచ్కి ఇన్స్పైర్ అయిపోయి, నిజం చెప్తాను నేను ఇక్కడ, మాకు వచ్చే శాలరీకి కోర్స్ మిగిలిన డాక్టర్స్ వీళ్ళందరూ పక్కన పెట్టేసుకుంటే ఐటీ ప్రొఫెషనల్లో ఉన్న ఎంప్లాయీ వైఫ్ కనుక వర్క్ చేయకుండా హౌస్ వైఫ్ అయితే ఎట్లా ఉంటుంది అని అంటే నార్మల్ లైఫే ఉంటుంది. అదేదో యూఎస్లో ఉన్నాము మేమేదో సంపాదిస్తున్నామని ఇక్కడ వాళ్ళకి అనిపిస్తుంది, కానీ అక్కడ మేము బతకాలి కదా. మేము పెన్నీ సేవ్ చేసుకున్నవి వీళ్ళు వచ్చి దోచుకెళ్ళిపోతారన్న ఫీలే వస్తుంది నాకు. రైట్. కానీ అసోసియేషన్స్ ద్వారా అయితే ఎక్కువగా ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు అక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్స్లో ఉన్నారు, అలానే ఆర్జే చేస్తున్నారు, ఇలా రకరకాల రోల్స్ ఉన్నాయి. ఈ ఫండింగ్ కానీ లేదంటే ఒక రకమైనటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సినిమా తారల దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఎంటర్టైన్ చేసే వాళ్ళందరినీ తీసుకెళ్తానికి అక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్లాట్ఫామ్కి ఈ కోఆర్డినేషన్ ఎలా చూస్తారు మీరు? కోఆర్డినేషన్ అంటే యాక్చువల్లీ నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు ఎవరన్నా ఇట్లా సెలబ్రిటీస్ కావాలి అని అంటే మేము వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసేసి వాళ్ళ డేట్స్ ఆ రోజుకి అవైలబిలిటీలో ఉన్నాయా లేదా అనేసి చెప్తారనమాట. అట్లా వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ నుంచి కోఆర్డినేషన్ అంటే నాకున్న బిజీ స్కెడ్యూల్కి నేను వీళ్ళతోటి మాట్లాడి చేయటం అనేది నాకైతే నిజంగా కుదరదు, నేనైతే చేయలేను. సో అందుకని ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా చూస్తే మీరు తీసుకునేటువంటి యాక్టివిటీస్ కానీ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ కానీ అలానే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎంటర్టైన్మెంట్ ఫండ్స్ కలెక్షన్ ఇవన్నీ ఒకే ఆస్పెక్ట్. రెండోది అవకాశాల విషయంలో అమెరికా ఈరోజు ఇంకా భారతదేశాన్ని ఆకర్షించే స్థితిలో ఉందా? స్టిల్ ఉందని అనుకున్నాను నేనైతే. ఇప్పటికి కూడా ఏంటి అంటే మనకేంటి అంటే పర్టికులర్లీ మిగిలిన స్టేట్స్ తోటి కంపేర్ చేస్తే ఇండియా నుంచి ఏపీ నుంచి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ. చాలామంది ఏమంటారు అంటే ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా తెలుగు వస్తే యూఎస్లో బతికేయచ్చు అన్న నానుడు ఉంది. ఎందుకంటే మనకి ఇండియన్ స్టోర్స్లో ఉంటారు కదా, అక్కడ నుంచి చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాలి, ఇంగ్లీష్ వస్తేనే బతకగలము అనేది అయితే లేదు, మేనేజ్ చేసేసేయచ్చు. తెలుగు వస్తే చాలు, మనకి చుట్టూ 10 మంది మనుషులు కావాలి అనుకుంటే తెలుగు నేర్చుకుని ఉంటే చాలు అని. అందుకని చాలామంది తెలుగు నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా ఆకర్షిస్తోంది అనేటువంటి వాదనలో నిజంగా పస ఉంది అని చెప్పి అనుకుంటే ఈ జనరేషన్ అమెరికాకి వెళ్ళాలి, లేదా అమెరికాలో లేదా విదేశాల్లో ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి అనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా ఏంటంటే గొప్పగా చెప్పాల్సిందే లేదు, మన తెలుగు నేలపై తెలుగు బ్లడ్లోనే ఉన్నది. వాళ్ళకి ఏమి రాకపోయినా నేర్చుకుని చేయగల క్యాపబిలిటీ అయితే మాత్రం ప్రతి ఒక్క తెలుగు వాళ్ళలో ఉంది. నేను అది నోటీస్ చేశాను. ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటుంటాం కదా అక్కడ టెక్నికల్ పొజిషన్స్ కోసం, తీసుకునేటప్పుడు మిగిలిన వాళ్ళు ఏంటి కనుక వాళ్ళు దానిపైన వర్క్ చేయలేదు అని అంటే చాలా కంగారు పడిపోతారు. మన తెలుగు వాళ్ళు ఏంటి అంటే చాలా కాన్ఫిడెంట్గా ఓకే నాకు అది నేను చేయకపోయినా ఐ కెన్ డూ ఇట్, అది మాత్రం ఆ కాన్ఫిడెన్స్ నేను వాళ్ళలో చూస్తాను. సో అందుకనే మేబీ మన తెలుగు వాళ్ళకి ఇన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనేసి అనుకుంటాను. అక్కడ ఓన్లీ ఒక్క తెలుగు వాళ్ళకి మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళలో ఉండొచ్చేమో కానీ బట్ వాళ్ళు వచ్చాక నేర్చుకుని చేయగలరేమో, కానీ ఆ కాన్ఫిడెన్స్ అట్లీస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ అయినంత వరకు మాత్రం వాళ్ళ కళ్ళలో నాకు అది కనిపించదు. ఫైనల్గా ఇక్కడ నుంచి తెలుగు ప్రజలు తెలుగు వాళ్ళు ఎవరైనా అమెరికా రావాలంటే మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? వాళ్ళు లైఫ్లో అమెరికాలో నిలదొక్కోవాలి లేదా విదేశాల్లో బాగా స్థిరపడే మంచి ఉద్యోగాన్ని మంచి జీవితాన్ని సంపాదించాలంటే మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఇండిపెండెంట్గా ఉండటం నేర్చుకోండి ఫస్ట్ థింగ్ అది. అక్కడ మనకి ఎవరు లైక్ ఇక్కడైతే మన పేరెంట్స్ ప్రతి ఒక్కటి దగ్గరికి తీసుకొచ్చి మరీ ఇస్తుంటారు కదా, సో అలాంటి ఎక్స్పెక్టేషన్ ఏమీ పెట్టుకోదు. ఫస్ట్ థింగ్ ఇండిపెండెంట్గా ఉండటం, ఆ తర్వాత మంచిగా
నేర్చుకునేదేదో మంచిగా నేర్చుకోండి. అంటే బై హార్ట్ చేసి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి నాకు 99% వచ్చింది అని కాకుండా ఏం నేర్చుకుంటున్నారు అనేది అసలు అది రేపు మనకి ఎలా యూస్ అవుతుంది, ప్రతి ఒక్కటి మనం ప్రాక్టికల్గా కనుక థింక్ చేసాము అని అంటే ఇంకా ఎక్కడైనా బతకగలం. రైట్, థ్యాంక్ యూ సీత గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ హలో ఎన్ఆర్ఐ. ఒక రకంగా ఇండిపెండెన్స్ అంటే వ్యక్తిత్వం విషయంలో ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలతో వ్యవహరించగలిగేటువంటి స్థితిలో ఉండడం, అలానే నైపుణ్యం విషయంలో వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు పోయే తత్వాన్ని అలవాటు చేసుకోవడమే జీవితంలో స్థిరపడే విధంగా చేస్తుందని చెప్పని సీత కౌలూరు గారు అభిప్రాయపడుతున్నారు. మరో ఎన్ఆర్ఐతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.